వెల్కమ్ టు శారదా ఛానల్. హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు, మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు కరివేపాకు కారం పొడి చేసుకుందండి. చూడండి ఎంత బాగుందో కరివేపాకు, చూసారా? చాలా చాలా బాగుందండి కరివేపాకు. చూడండి, ఇందులో కూడా కాయలు కూడా ఉన్నాయన్నమాట. కాయలు కూడా కాసాయి. చూడండి, ఇందులో కూడా చిన్న చిన్న కాయలు కూడా ఉన్నాయన్నమాట. ఇవ్వండి, ఇక్కడ గుత్తుల్లాగా కాసాయి, గుత్తుల్లాగా వేసాయి చూడండి. వీటితోటి మనం కరివేపాకు కారం పొడి చేసుకుందామండి. చూసారు కదా, ఫ్రెష్ది మన చెట్టుది తెచ్చుకుందనమాట. దీంతో ఇప్పుడు మనం కరివేపాకు పొడి చేసుకుందాం. దీన్ని కడిగి ఆరబెట్టుకున్నామండి. చక్కగా వాటర్ అంతా ఆరిపోయింది అనమాట. చూసారు కదా, అంత బాగా వాటర్ అంతా మనకి ఇలాగే కడిగేసుకున్నాం అనుకోండి, ఆకుల్లో ఇలా పైకి ఎత్తి పెట్టి ఉంచాం అనుకో, నీరంతా కారిపోతుంది అనమాట. దీన్ని ఏం తడి ఉండదు అనమాట. ఇప్పుడు దీన్ని తీసుకుందాం. ఒక గిన్నె కొలతలో మనం వేసుకుందాం. చూసారు కదా, కరివేపాకు వెళ్ళగా తీసుకోవాలన్నమాట. వీడియో తీయడానికి ఎవరికి ఉండరు కదా, నేను ఒక్కదాన్నే కదా. ఇలాగా కాడలతో అన్నీ తీసుకోవాలండి. ఇలాగా ఇంకొంది కదా, దీన్ని ఇలా పెట్టుకొని చూపించడానికి అవ్వడం లేదు. ఇలా పెట్టుకొని ఒక్కొక్క దానికి ఇలా తీసుకోవాలి. చూసారు కదా, ఇలాగన్నీ తీసుకోవాలన్నమాట. చూసారు కదా, ఒక్కొక్క రెమ్మ ఎంత ఫ్రెష్గా ఉందో కరివేపాకు ఉంది. చాలా చాలా బాగుందండి. చూసారా, ఇంత కరివేపాకు తీసుకున్నాను అనమాట. దీన్ని ఇప్పుడు కరివేపాకు కారం పొడి చేసుకుందామండి. ఇదంతా మనం పోపులకి మనం మిగతావన్నీ చూపిస్తాం అన్నమాట. ఏటి వేస్తున్నాం అనేది మనకి మనం ఈ గిన్నెతో కొలతతో తీసుకుందామండి. లేదంటే గుప్పిళ్ళతో మనం ఎంత తీసుకుంటే ఇలా పట్టుకుంటే గుప్పిళ్ళతో ఎంత వస్తుందో అంత తెలుసుకోండి. అలాగే వేసుకోండి. చూసారు, ఇలా నేను తీసాను అనుకోండి, ఇలా గుప్పుడు తీసాం అనుకోండి, ఇలాగ వస్తుంది అనమాట. నా చేయితో తీసిన గుప్పుడు అనమాట. మిగతాదండి ఇలా పట్టుకుంటే మనకి అంత గుప్పుడు వస్తుంది అనమాట. ఇలా ఇందులో వేసాం అనుకోండి, గిన్నెడు ఇలాగా 2 కొలతలు ఇలాగ వేసుకుంటాం. 2 కప్పులు, ఇంకొక కప్పులు, 2 కప్పులు వేసుకున్నాం అనమాట. ఈ కప్పుతో 2 కప్పులు. అలాగే చేశారు కదా, ఎండుమిరపకాయలు కూడా అంతేనండి, 2 కప్పులు. చూసారు కదా, ఇలాగా 2 కప్పులు అనమాట. అలాగే ఈ సైడ్ కూడా మళ్ళీ ఇందులో వేసుకుందాం. చూసారా, 2 కప్పులు అనమాట ఎండుమిరపకాయలు. ఒక గుప్పుడు మన చేతితో తీసుకున్నాక గుప్పుడు అనమాట తల్లుల్లిపాయలు. మీకు ఎక్కువ వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదా తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ 2 కప్పులు వేసుకున్నాం కాబట్టి ఇది 1/2 కప్ అనమాట. ఇవి 1/2 కప్ అనమాట. ఇది కూడా ఒక 2 బిడ్డగిళ్ళు అనమాట. పప్పు అంటే ఒక 3 స్పూన్లు అనమాట, 3-4 స్పూన్లు అవుతాయి అనమాట. అలాగే మినపప్పు కూడా ఒక 1/2 కప్పు. చూసారు కదా, అలాగే జీలకర్ర కూడా చూసారు కదా, ఇవి ఒక 3 స్పూన్లు అనమాట. ఇప్పుడు సాల్ట్, అలాగే ఇంగువ కొంచెం వేసుకుంటే, టేస్ట్గా వేసుకోవాలనుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. అలాగే మెంతులు కొంచెం, మెంతులు కూడా మీకు నచ్చితే వేసుకోండి, కొంచెం 2 గింజలు, లేదంటే లేదు. చూసారు కదా, ఎండుమిరపకాయలు, తెల్లుల్లిపాయలు, అలాగే ధనియాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, సాల్ట్, ఇంగువ, మెంతులు, కరివేపాకు కారపొడి చేసుకోవడానికి అనమాట. చూసారు కదా, ఇప్పుడు కరివేపాకు ఇవన్నీ ఎండుమిరపకాయలు ఇవన్నీ ఫ్రై చేసుకుందాం. నేను స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకున్నానండి. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నాను అనమాట. చూసారు కదా, ఇందులో శనగపప్పు వేసుకుందామండి. మీరు కొంచెం తక్కువలో చేసుకునే వాళ్ళు అనుకుంటే ఒక 2 స్పూన్లు వేసి చేసుకోండి, బాగుంటుంది. ఇందులోనే మినపప్పు కూడా వేసేసుకుందామండి. ఫ్రై అవుతాయి 2.
అలాగే ఆ తర్వాత కూడా జీలకర్ర కూడా వేసుకుందాం వేగేటప్పటికి కదా. కొంచెం అలాగే రంగు మారుతుంది కాబట్టి బాగా కొంచెం కలర్ వచ్చాక తీసుకోవాలన్నమాట పప్పు అంటాన్ని. నేను ఈ 2 కలిపి చేస్తున్నాను. ధనియాలన్నీ ఆ 2 కలిపి వేస్తానమాట. కొంచెం ఎక్కువలో ఉన్నాయి కదా, లేదంటే అన్నీ కలిపి వేపవచ్చు అనమాట. కానీ నేను కొంచెం విడివిడిగా చేస్తున్నాను అనమాట. మనకి కలర్ బాగా వచ్చిందండి. మినపప్పు చూసారు కదా, మనకి కొంచెం ఎరుపుగా వచ్చింది కాబట్టి ఇప్పుడు తీసేసుకుందాం. ఇది ఎంతన్నా కలర్ మనకి బాగా వచ్చింది. మినపప్పు వేగిపోయిన వాసన వస్తుంది బాగా. ఇప్పుడు కొంచెం ధనియాలు వేసేసుకుందాం అండి. ఇదే ఆయిల్లో కదా ధనియాలు వేసేసుకుంటున్నాం. నేను కొంచెం ధనియాలు ఉంచేసుకుంటున్నానండి. నేను అలాగే ధనియాలు కూడా వేసేసుకుంటున్నాను అన్నమాట. ఇది కూడా ఫ్రై చేసేసుకుంటాం దీంతో పాటు. ఎందుకంటే వేరేగా అయితే మాడిపోతాయి కదా, కొంచెం ముందుగా వేసామంటే. అందుకే 2 కొంచెం నెమ్మదిగా వేసుకుంటున్నాం అన్నమాట. చూసాక మనకి ఫ్రై అయిపోయింది. ఇది తీసేసుకుందాం. చక్కగా చిటపట్లాడుతున్నాయంటే మనకి ఫ్రై అయిపోయినట్టుగా. ధనియాలు కూడా మనకి స్మెల్ వస్తుంది అన్నమాట. నేను తీసేసుకుంటున్నాను. ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఎండుమిరపకాయలు కూడా వేపించుకుందాం. మీకు బాగా తెలియాలని నేను ఇవన్నీ విడివిడిగా వేపుతున్నాను, లేదంటే అన్నీ ఒకసారి వేసేసి వేపేసేదాన్ని అనమాట. చూసారు కదా, నేను ఫ్రై చేసేసుకుందాం. ఎండుమిరపకాయలు నెమ్మదిగా అలా వేసుకోవాలండి. మీ దగ్గర కొత్త మిరపకాయలు ఉంటే వేసుకోండి. నాకు కొద్దిగా పాతగా ఉన్నాయన్నమాట, వేసుకున్నాను. దీన్ని అలా కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి అన్నమాట. నెమ్మదిగా అలా కలుపుతూ ఉండాలి కదా, అలా కలుపుతూ ఉండాలి. అడుగు మాడిపోకుండా ఇలాగా కలుపుతూ ఉండాలి. జాగ్రత్తగా చేస్తే మనకి చక్కగా మిరపకాయలు ఫ్రై అవుతాయి అన్నమాట. మిక్సీ కొట్టేటప్పుడు కూడా మనకి బాగా పౌడర్ అవుతుంది. అలా కలుపుతూ ఉండాలి. ఇవి వేగిపోయండి, తీసేసుకుందామా. సో మొత్తం అన్నీ తీసేసుకున్నాను అన్నమాట. ఇదండి ప్లేట్లో తీసుకున్నాను అనమాట. ఈ కళాయిలోనే మళ్ళీ వేపేసుకుందామండి కరివేపాకు. చూసారు కదా, ఇది ఇలా నెమ్మదిగా వేసుకున్నాం అనుకోండి, కిందకి వెళ్ళిపోతుంది అన్నమాట. అప్పుడు మరి కొంచెం వేసేసుకుంటే సరిపోతుంది. అణిగిపోతుంది కదా. చూసారు కదా, మనకి ఇంత ఆకులా ఉంది కానీ ఇంకప్పుడు ఇంత తరిగిపోయింది అన్నమాట. ఇంకా కొంచెం మనం వేగేటప్పటికి ఇంకా తరిగిపోతుంది అన్నమాట. కొద్దిగా నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలండి, మాడిపోకుండా ఆకు. అప్పుడు కలర్ఫుల్గా ఉంటుంది అన్నమాట. చూసారా, గుప్పుడంతా చింతపండు అనమాట. చింతపండు ఇందులో వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట. అందుకోసమేనండి చింతపండు. ఇందులో కరివేపాకులోనే మనం ఫ్రై చేసేసుకుందాం. వేసేసి విడివిడిగా ఇలా వేసేస్తే అవి వేగుతాయి అన్నమాట. ఇందులోనే వేసేసి వేసేస్తే వేగుతాయి. చూసాక నెమ్మదిగా అలాగా వేపుకోవాలన్నమాట కరివేపాకు. చూసారు కదా, అలాగ వేపితే ఆకులన్నీ బాగా ఫ్రై అవుతాయి. ఫ్రెష్ ఆకు కదా, మనకి కొద్దిగా లేట్ అవుతుంది అన్నమాట. చూసారు కదా, మనకి కరివేపాకు మనం ఎలాగంటే కరకరలాడుకొని పౌడర్ అయిపోతుంది. అలాగా వేగాలి. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. చక్కగా వేగిపోయిందనమాట, గలగలలాడుతుంది. చూడండి, చూసారు కదా, మనకి గలగలలాడిపోయింది ఆకు కూడా అంతాను. చక్కగా ఆపేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ మిక్సీలో వేసుకుందామండి. ఇవన్నీ పోపులన్నీ వేసేసుకుంటున్నాను అనమాట.
కొద్దిగా పసుపు వేసుకోవాలి, అలాగే సాల్ట్ వేసుకున్నాను అనమాట, అలాగే చింతపండు వేసేసుకున్నాను. ఇది కొద్ది మిక్సీ అయ్యాక అప్పుడు కరివేపాకు వేసుకుందామండి. చూసారా, మిక్సీ చేసుకున్నాం కదా, పొడి రెడీ అయిపోయింది అనమాట మనకి. కొంచెం తెల్లుల్లి వేసుకుందామండి టేస్ట్ కోసమని. చూసారా, మనకి కరివేపాకు పొడి రెడీ అయిపోయింది అనమాట. మనం రైస్లో వేసుకొని కలుపుకొని తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. మన పిల్లలకి ఎవరికైనా కళ్ళు కొంచెం కంటి చూపు తక్కువైన వాళ్ళకి కూడాను, పెద్దవాళ్ళకైనా సరే ఈ పొడి వేసుకొని తింటే మన కంటి చూపు బాగా కనిపిస్తుంది అనమాట. ఇది జుట్టు కూడా మనకి బాగా పెరుగుతుంది అనమాట, జుట్టు రాలిపోతుందని అన్న వాళ్ళకేమో ఇది ఒక 2-3 స్పూన్లు వేసుకొని మనం నెయ్యి వేసుకుంటే ఇష్టపడితే నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ కొద్దిగా వేసుకొని మనం రైస్లో కలిపేసుకొని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి, ఎలాగొచ్చిందనేది కరివేపాకు పొడి. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎందుకంటే నేను అంతకుముందు కూడా నేను చాలాసార్లు చేశానండి. టేస్ట్ సూపర్ అంటే సూపర్గా ఉంటుందన్నమాట. మనకి ఇంట్లో కరివేపాకు దొరికినప్పుడు ఇలాగ చేసుకొని పెట్టుకోండి, ఒక డబ్బాలోకి వేసుకొని పెట్టుకోండి. అది ఒక ఎన్ని రోజులైనా సరే మనకి నిల్వ ఉంటుందన్నమాట. ఇలాగ ఒక డబ్బాలోకి వేసుకొని ఉంచుకుందామండి. ఇది మనం ఇడ్లీతో కూడా తినొచ్చు అనమాట, అలాగే అట్లతో కూడా తినొచ్చు, సూపర్గా ఉంటుంది. ఇలాగ ఒక డబ్బాలోకి వేసేసుకున్నాం అనుకోండి, పొడి అంతా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. రైస్లోకి, ఇడ్లీకి కావాలంటే ఇడ్లీకి ముంచుకొని తినొచ్చు, బాగుంటుంది అనమాట. కొద్దిగా నెయ్యి వేసుకోండి, బాగానే ఉంటుంది. లేదు మీకు ఆయిల్తో, మామూలు ఆయిల్తో తినాలనుకుంటే దాంతో కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలాగా నింపేసుకొని మనం మూత పెట్టేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, మనకి పొడి మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఇలాగా ఉండాలన్నమాట. చూసారు కదా, రైస్లో కలుపుకోవడానికి విడివిడిగా బాగానే ఉంటుంది అనమాట. అట్లా ముంచుకున్న, ఇడ్లీ మీద వేసుకున్న బాగానే ఉంటుంది. దీన్ని ఇలాగ మూత పెట్టుకొని ఉంచేసుకొని ఒక స్పూన్తో వేసేసుకుంటే మనకు సరిపోద్ది అనమాట. తడి ఏదే తగలకుండా కొంచెం కొంచెం వేసుకొని వాడుకోవడానికి బాగుంటుంది. ఇలాగ ఒక డబ్బాలో పెట్టేసుకోండి. సరే, వీడియో నచ్చినట్టుగైతే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరందరూ లైకులు కొడతారని ఆశిస్తున్నాను. సరే, ఓకే, బాయ్.